నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. కేసీఆర్ ఈ పేరుతో మన ముందుకి ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమా ఎవరు తీశారో కూడా ఒక ఫేమస్ ఆర్టిస్ట్ జబర్దస్త్లో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని రాగానే అందరిలో ఒక నవ్వుని క్రియేట్ చేసే రాకింగ్ రాకేష్ తనని అడిగి అసలు కేసీఆర్ సినిమా ఏంటి, ఆ కేసీఆర్ అనే ఎందుకు పెట్టారు, ఒకవేళ కేసీఆర్ అయితే కేసీఆర్ నేపథ్యంలో ఏమైనా అంటే కేసీఆర్ లైఫ్ స్టైల్ గురించి ఏమైనా మూవీ తీసారా, లేకపోతే ఉద్యమ నేపథ్యం ఏమైనా ఉంటుందా, అసలు ఆ సినిమా తన తీయటంలో తన ఉద్దేశం ఏంటి, డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హాయ్ రాకేష్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? సుజాత గారు. సుజాత గారు సూపర్ సూపర్. ఓకే, ఫ్రెండ్స్ కదా. అయితే కేసీఆర్ మూవీ విషయానికి వచ్చేద్దాం. అసలు కేసీఆర్ ఆ సినిమా ఏంటి, అసలు కేసీఆర్ గురించి తీసారు ఆ సినిమా? చాలా మంది అంటే ఎందుకు అంటే సెప్టెంబర్ లో అది రిలీజ్ కావాల్సింది, దాని అలా పోస్ట్ పోన్ అయిందని లేదు. అంటే ఏదైనా మన మంచికి అని సార్ చూసేంత వరకు సినిమా ఆగిందనమాట. సో ముఖ్య ఆనందం ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్న సాంగ్ పదగతులు స్వరజతులు పల్లవించిన నేల గోరెటెంకన రాసి మనుగారు పాడి కల్పన స్వరపరిచినటువంటి ఈ పాట స్వయంగా కేసీఆర్ గారి చేతుల మీదుగా రిలీజ్ అవ్వటం, నా సినిమా ఆరా మొత్తం కూడా కేసీఆర్ గారే కాబట్టి వారి చేతుల మీదుగా రిలీజ్ అయిన సందర్భం ఇంకా అది నాకు ఆ కిక్లోనే ఉన్నా. ఇంకా సినిమా ఆగింది, లేట్ అయింది, సినిమా బాధలు, కృష్ణానగర్ బాధలు, నన్ను ఎవరైతే కించపరిచారో అవమానించారో వాళ్ళ ఆలోచనలు ఇప్పుడు నాకు లేవు. నేను ఓన్లీ కేసీఆర్ గారు పక్కన కూర్చున్నా, కేసీఆర్ గారు నా మీద చెయ్యేశారు, కేసీఆర్ గారు నాకు సెకండ్ ఇచ్చారు, అంతే. ఈ చెయ్యి నిన్నటి వరకు ఎవరికి సెకండ్ కూడా ఇవ్వలేదు. అవునా? కేసీఆర్ గారు ముట్టుకున్న చెయ్యి అని. ఓకే, అలా కారణ జన్ముని అలా పట్టుకున్నా. కేసీఆర్ గారు అనగానే అందరికీ ఒక ఉద్యమ నేపథ్యం గుర్తొస్తుంది. తను తెలంగాణని కష్టపడి సాధించిన ఆ ఇదంతా గుర్తొస్తుంది. ఎవరి కళ్ళైనా కూడాను ఆయన పేరు చెప్తే ఆ దీనికి వెళ్ళే అంటే చమర్చకమానం. సో కేసీఆర్ అంటే మీరు కేసీఆర్ అని పేరు పెట్టారు సినిమాకి, అంటే ఉద్యమ నేపథ్యం ఉంటుందా, లేకపోతే కేసీఆర్ గారి లైఫ్ స్టైల్ ఉంటుందా? అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐడ్రీమ్ నుంచి చెప్పాలనుకుంది ఏంటంటే, మొన్నటిదాకా ట్రోల్ చేసిన నన్ను కేసీఆర్ గారి సినిమా అని తీసి డబ్బులు పోగొట్టుకున్నాడు, కేసీఆర్ సినిమా తీసి సంకనాగిపోయాడు అని ఒక పెద్ద పదాలు వాడే అంటే నేను ఇష్టం ఉండబట్టే కదా అవి కూడా పెట్టేది కామెంట్స్ అని అనుకుంటా. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, నేను తీసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారి భజన చేస్తూ సినిమా తీయలే. ఓకే, బేసికలీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాన్ ఉంటారు. నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, నాకు రాజకీయాలకి అసలు నాకు సంబంధం లేదు. నేను ఏదో చిన్న కమెడియన్ బేసికలీ ఫస్ట్ పాయింట్. ఆ కమెడియన్ నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్గా మిమిక్రీ ఆర్టిస్ట్ని రూపాయి సంపాదించి ఒక జబర్దస్త్ అనే ఒక వేదిక ద్వారా పరిచయం అయ్యి అలా ప్రపంచవ్యాప్తంగా పేరు పొంది వచ్చిన డబ్బులతో నేను సినిమా తీసుకున్నానే తప్ప మా నాన్న ఏమి పెద్ద బడాబాబు ఏం కాదు. నేను రాగానే నాకు ఇక్కడ గేట్లు ఓపెన్ చేసి నేను పెద్ద ఫ్యామిలీస్ నేనేం కాదు, నేను చాలా చిన్న ఆర్టిస్ట్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాజకీయాలకి సంబంధం లేదు, ఇది క్లియర్. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ చూడకముందే కింద కామెంట్స్ పెట్టేస్తారు కొంతమంది. ఏదైనా కూడా ముందు తెలుసుకొని ప్రవర్తించడం అనేది మానవ నైజం, అది రోజు రోజుకి చాలా కోల్పోతున్నాం. నా సినిమా ఆరా ఏంటి అంటే, ఆమె ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్. ఓకే, చిరంజీవికి ఫ్యాన్స్ ఉంటారు, మహేష్ బాబు గారికి ఫ్యాన్స్ ఉంటారు, ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ ఉంటారు. అంతెందుకు మొన్న కొంతమంది అనోడు కానీ సోషల్ మీడియా నుంచి కూడా ఫ్యాన్స్ అయిన వాళ్ళకి కూడా ఉన్నారు కదా, సోషల్ మీడియాలో చాలా మందికి ఫ్యాన్స్ ఉంటారు. అలాంటిది నేను పుట్టింది నా వరంగల్, ఆయన ఉద్యమం చేసే సమయంలో నేను చదువుకున్నాను, ఆయన ఉద్యమాన్ని చూసి ప్రేరేపణ పొందాను, ఆయన ఉద్యమాల ద్వారా నేను పుట్టింది తెలంగాణ పురిటిగడ్డని తెలుసుకున్నాను. అందుకే ఒక మహాకవి అంటారు, నీ పుట్టుక ఎక్కడైతే నీ జననం ఎక్కడైతే వాటి విలువలు వాటి మూలాలు తెలుసుకొని బతికి జీవించేవాడి జీవి అని అన్నారు. సో అలా నేను ఆయనకి నేను కథ రాసుకొని నేనేదో ఆయన్ని పోర్ట్రేట్ చేద్దామని కాదు. నేను చేసుకోవాలంటే వేరే కామెడీ సినిమాలు ఉన్నాయి, నా డబ్బులు ఎవరు కాదనరు. నా కామెడీ సబ్జెక్టులు ఉంటాయి, నేను విన్న కామెడీ ఇంకా ఉన్నాయి, నేను రాసుకునే ఉంటాయి కదా. కానీ ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ ఉంటారు, ఆయనకి ఎందుకు ఫ్యాన్ ఉండకూడదు? ఇన్ని కోట్ల తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ప్రజలే ఇష్టపడరు ఆయన్ని, తెలుగు ప్రజలు కూడా ఇష్టపడతారు. అందులోనూ ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఆయన ఒక ఆదర్శవంతుడు. అలా నాకు నేను ఆయనకు ఫ్యాన్. ఈ ఫ్యాన్ వెళ్ళి
సినిమాలో చేసినటువంటి ఒక అలజడి, ఒక ఊరు చుట్టూ సాగేటువంటి ఒక కథ, ఆ ఊరికి వచ్చే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ అబ్బాయి ఈ కేశవచంద్ర రమావత్ ఎవరైతే ఉన్నాడో హైదరాబాద్కి రావడానికి చేసిన ప్రయత్నాలు. కేసీఆర్ అంటే కేశవచంద్ర రమావత్, ఫస్ట్ అది తెలుసుకోండి. ఫస్ట్ కేసీఆర్ అంటే కేసీఆర్ బయోపిక్ కాదు. ఓకే. ఆ కేశవచంద్ర రమావత్ అనే అబ్బాయి పల్లెటూరు వచ్చి, ఆ పల్లెటూరు నుంచి అంటే ఒక చెట్టు మీద గూడులో పెరిగిన పిట్టలు ఒకసారిగా ఎగిరి ఇప్పుడు సెల్ టవర్ల మీదకి వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో కొన్ని సినిమాల్లో మనం చూసాం. అలాంటి బిడ్డ స్వచ్ఛమైన పల్లె ఒడిలో పెరిగినటువంటి ఒక వ్యక్తి సిటీకి వచ్చి ఆ పెద్ద ఆయనని తాకాలి, ఆ పెద్ద ఆయనను ఒకసారి చూడాలి, నా కష్టాలు చెప్పాలి, ఆయనని నేను అనే ఒక ప్రయత్నం, ఆ కళ్ళు చెమరుస్తాయి అవి చూస్తే కొన్ని. ఆ చేసే వ్యక్తే కేశవచంద్ర రమావత్. ఈయన గురించి కేసీఆర్ వచ్చాడా రాలేదా, ఆ దేవుడు దిగాడా దిగలేదా అనేది కథ.